హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గౌరాస్ కిచెన్. ఇవాళ రెసిపీలో నేను రెగ్యులర్గా మా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని పప్పుచారు రెసిపీని చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకొని ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసేసుకొని ఈ వాటర్ అంతా వంపేసి ఒక 1/2 లీటర్ వరకు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని పెసరపప్పు అనేది పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి 10 నిమిషాల తర్వాత ఆ చింతపండులో గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోగా పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. కొంచెం పలుకులుగా ఉంటే ఇలా గరిటతో బాగా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 వరకు ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. కప్పు వైజ్ చూసుకుంటే 1.5 కప్పు వచ్చింది. అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకున్నాక టమాటోస్ అనేవి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. పెసరపప్పు అడుగుంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే టమాటోస్ అనేవి పూర్తిగా మెత్తబడిపోయేవండి. ఒక విస్కర్తో కానీ పప్పు గుత్తితో కానీ నీట్గా ఇలా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్నాక ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చేసుకుని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయ్యాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాక ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుచారు అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు అయ్యాక చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉంటుంది. ఆనియన్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. ఈ తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పప్పుచారుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కొంచెం వేడెక్కాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపటలాడినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులను యాడ్ చేసుకోవాలి. అలాగే 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పప్పుచారుని అయితే యాడ్ చేసుకోవాలండి. లేకపోతే కారం అనేది తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక్క బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఇలా వదిలేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత రైస్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది వండినప్పటికంటే తర్వాత పూటకి చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.